వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. నేనైతే వ్రతం కోసం అయితే వెళ్ళిపోయానండి. అది ఏ వ్రతం అయి ఉంటుందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేనైతే లాస్ట్ లో చెప్తాను. వెళ్ళంగానే కాళ్ళుకి పసుపు రాసి పారాని అయితే పెట్టేశారండి. ఈ వ్రతం చేసింది అయితే మా పిన్ని చేశారండి. 7 వారాలు చేస్తారనమాట. 8వ వారం ఇలా ఉజ్జాపం తీర్చుకొని తాంబూలాలు అయితే ఇస్తారు అందరికి. సో చూసారు కదండి, నా కాళ్ళకైతే పారాని పెట్టేశారు, 2 కాళ్ళకి. ఈ పెడుతున్న ఆవిడైతే మా చెల్లి, ఇంకా వాళ్ళ అత్తయ్య అన్నమాట, మేనత్త. వాళ్ళిద్దరూ అయితే కిందనే కాళ్ళకి పారానీలు పెడుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ. సో ఇంక నేనైతే పైకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేసరికి అందరికీ తాంబూలాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు మా పిన్ని. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో చూసుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది 7 శనివారాల నోమ్ అని చెప్పి 7 శనివారాలు చేసి 8వ వారం ఉజ్జాపం తీర్చుతారనమాట. 8వ వారం ఇలా పూజ చేసి ముత్తైదువులను పిలిచి తాంబూలం పెట్టి భోజనం పెట్టి అయితే పంపిస్తారండి. ఈ 7 శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారు కదండి. ఈ పూజ చేసినప్పుడు మనకి వెంకటేశ్వర స్వామికి నెయ్యితోని లడ్డు అయితే రెడీ చేసి పెడతారండి. మనకి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో, అంటే తిరుపతి లడ్డు అంత టేస్ట్ రాకపోయినా మోస్ట్లీ కొంచెం కొంచెం అంత టేస్టీగా ఉంటదండి. ఎందుకంటే దేవుడికి మనం ప్రసాదం పెడతాం కదా. ఇప్పుడు తిరుపతి ప్రసాదంలో కూడా కల్తీ కలిసిపోయింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకి తెలీదు. వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులు వాడు అని అంటారు కదండి. ఏది తన దగ్గర ఉంచుకోడండి, వడ్డీతో సహా వడ్డించేస్తాడనమాట. ఒకవేళ కల్తీ కలిపి ఉంటే, ఎవరు కల్తీ చేస్తే వాళ్ళకి. ప్రతి స్త్రీకి తాంబూలం అందుకోవడం అంటే చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అదేంటో మరి మీకు కూడా అలా ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట తాంబూలం తీసుకోవడం. అంటే వాళ్ళు ఇచ్చే జాకెట్ ముక్కలు ఇలాంటి గిఫ్ట్ కోసం అని కాదు, ఏదో అంటే పుణ్యస్త్రీకి పసుపు కుంకుమ ఆకు చెక్క ఇలాంటివి ఇస్తే అదొక అంటే మంచి పాజిటివ్ అనమాట. ఏదో అనిపిస్తుంది నాకు. కానీ నేను రీసెంట్ గా ఒక పూజకి అలాగే వెళ్ళాను. బట్ అందరికీ ఇచ్చారు, నాకైతే ఇవ్వలేదన్నమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆ రోజు నేను బాధపడ్డాను అని గుర్తు పెట్టుకొని నన్ను ఈ పూజకి పిలిచారేమో అని కూడా నాకు అనిపించింది. సో నేను ఇంక అందుకేనండి కంపల్సరీగా పూజకి అయితే వెళ్ళాలి, తాంబూలం తీసుకోవాలి, ఆ దేవుడి ప్రసాదాన్ని నేను తీసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయానండి నేను. ఈవిడైతే మా పిన్నండి, చూసారు కదా, అందరికి తాంబూలాలు ఇచ్చేస్తుంది. ఇంకా సో అందరికీ అంటే వేరే వాళ్ళందరికీ ఇచ్చేసాక మేము తీసుకుందాం అని చెప్పి మా అక్క నేను అయితే లాస్ట్ వరకు ఉండిపోయాము. అంటే వీడియో తీస్తున్నాను కదా. సో అది కాకుండా మా అక్క వాళ్ళ పాప అనమాట, అస్సలు చంక దిగట్లేదు, ఎవరు ఎత్తుకుంటానన్నా వెళ్ళట్లేదు. ఇంకా మా అక్క అయితే నడుము నొప్పి వచ్చేస్తుందని చెప్పి అలా నించుంది. అప్పుడు కొంచెం అంటే ఆ వాతావరణం అలవాటు అయిన తర్వాత అప్పుడు దిగిందనమాట కిందకి. సో అప్పుడు దిగిన తర్వాత మేము ఇంకా తాంబూలం అయితే తీసేసుకొని అందరిమీ అయితే పారాయణం చేసామండి. విష్ణు సహస్రనామం చదివి ఇంకా ఏవో కొన్ని అన్నమాచార్య కీర్తనలు అవి చదువుకున్నాము. మనసుకి చాలా ప్రశాంతతనిచ్చింది. అందులో ధ్యానంలో ఉంటది. ఇప్పుడే విష్ణు సహస్రనామంలో ధ్యానంలో ఇప్పుడు ఉంటుంది. కావాలి చూశారు కదండి, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుందినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుందినమ్మ వాయనం అని తాంబూలం అందేసుకున్న తర్వాత అలా కాసేపు కూర్చొని భోజనాలు అయితే చేస్తామండి అందరిమీ. మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పాప, ఇంకా నేను కలిసి భోజనం చేసామండి. ఇదైతే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు బయటన. సో నా మొబైల్ అయితే కొంచెం పనిచేయలేదు. సో స్టార్టింగ్ వీడియో తీయడం అవ్వలేదు. అందరూ తినేసిన తర్వాత అయితే వీడియో తీసానండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేవుడి ప్రసాదం కదండి, భోజనాలు కూడా చాలా టేస్టీగా అనిపించాయి అనమాట. సో కడుపు నిండా చక్కగా భోజనం చేసేసి అయితే మేము వెళ్ళిపోయాము. మీలో ఎంతమందికి వ్రతం గురించి తెలుసో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.